ఇలాంటి చోట్లకు పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తాం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫ్యామిలీతో కొద్దిగా సరదాగా బయటికి వెళ్ళినప్పుడు సమ్మర్లో చాలా వరకు కొంతమంది చూస్తున్నారు అక్కడ చిన్న ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే గుంతలలో పిల్లలను ఫ్రీగా వదిలిపెట్టడం, వాళ్ళకు నచ్చినట్టు ఉండడం, అట్లా ఉండడం తప్పు కాదు. కానీ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సమ్మర్లో పిల్లలు కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళొచ్చు, కానీ పిల్లలను ఒక్కళ్ళని పంపించద్దు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలతో సరదాగా వెళ్ళొచ్చు సమ్మర్లో కాబట్టి, పిల్లలకు స్కూల్స్ కూడా సెలవులు కాబట్టి వెళ్ళాలి. కాకపోతే వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది ఉండాలి. పిల్లలను బయటికి ఒక్కళ్ళని పంపించద్దు సింగిల్గా. అయినా ఫ్రెండ్స్తో అయినా ఇప్పుడు పెద్ద పిల్లలతో అది వేరే విషయం, చిన్నపిల్లలను అస్సలు పంపించద్దు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. మా బండి, పెద్ద కొడుకు, మా భార్య, చిన్న కొడుకు. ఈ బండిలో మా పిన్ని, చిన్న, మా తమ్ముళ్ళు, చెల్లెలి. ఈ బండి మీద నేను, మళ్ళీ నా పెద్ద కొడుకు మళ్ళీ వచ్చినాడు నన్ను ఎక్కించడానికి. రోడ్ మీద అయితే వెళ్తున్నాము. నేను వీడియో తీస్తున్నా, మా వాడు బండి వెళ్తున్నాడు. వీడియో తీస్తున్నా, మా వాడు బండి వెళ్తాడు. మా వదిలిపోతుందేమో. ఇచ్చినా ఏ చిన్నగా ఎదిగు మెల్లగా, రాళ్ళుంటాయి, జాగ్రత్త. నా దోలు ఇప్పుడు పెట్టినావు. రాడేందో అందాక ఆడి పోయినాం. నువ్వేం నిర్మల దిగవా? ఎందుకు చూడు
పిచ్చి లేచింది ఆయనకి, పిచ్చి లేచింది. ఏంది మళ్ళీ చెప్పు. మహేంద్ర బాహుబలి తర్వాత పిచ్చి లేచిందిరా, వీళ్ళకు పిచ్చి లేచిందిరా. అమ్మా అమ్మా అయిపోయింది, షుగర్ ఎక్కువైంది, షుగర్ ఎక్కువ. వద్దురే వచ్చి అమ్మ ఫోన్ చేసింది. బండి ముందు పోలేకపోయింది ఇది బండి. నీకెందుకే నీకెందుకు నువ్వు తాగలేవు, నీకెందుకు? ఎవరు బాధ వాళ్ళది, ఎవరు బాధ వాళ్ళది. రాళ్ళు ఉన్నాయమ్మా, అందుకు లేవు. పని బంద్, పని బంద్ అయితే రా రా మంచి లైన్ మీద ఉన్నారే. చాందిని అడ్డ పోయారు రోడ్డు మరి.